మీరు మాకు తోడుగా నడిపించారు. కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు దేవా. ఈ యొక్క వర్తమానం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని నడిపించారు. మేము విన్నంత వరకే కాకుండా దేవా, మేము క్రియారూపంలో కూడా మేము చేయడానికి సహాయం చేయండి. యేసయ్య నామములో వచ్చిన ప్రతి బిడ్డని మీరు నీ స్వాధీనం చేసుకున్నాను. యేసయ్య నామములో వచ్చిన తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుంటూ బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఈ దినాన్న మనం ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు మనం ఏమైనా ఎలాగున్నా దేవుడి చిత్తములో ఉన్న దానిని మనకి బయలుపరచక మానడైనా. దేని బిడ్డలారా, దేవుడి చిత్తము అన్నదే మన మీద ఎప్పుడు అది నిలిచే ఉంటుంది, దాటిపోదది. దేవునికి దేని బిడ్డలారా, మనము పరిచారకులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ఎన్నడూ కూడా విడిచిపెట్టడం. పోయిన పునరుద్ధాన దినాన్న తిమోతిని పౌలు నా ప్రియకుమారుడా అని పిలవడం మనం చూసాం. ఏ విషయాల్లో తిమోతి జాగ్రత్తగా ఉన్నాడో ఆ విషయాలు చూసి నా ప్రియకుమారుడా అని తిమోతిని ఎందుకు పౌలు పిలిచాడో ఈ విషయాలన్నీ మనం పోయిన పునరుద్ధాన దినాన్న మనం నేర్చుకున్నాం. ఈ దినాన్న ఒక వ్యక్తిని నా నిజమైన కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్లో దేని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు నా నిజమైన కుమారుడా అని పిలవడం మనం చూస్తాం. నా ప్రియమైన కుమారుడని తిమోతిని పిలిస్తే, నా నిజమైన కుమారుడని ఒక వ్యక్తిని పిలవడం మనం చూస్తాం. ఎందుకు నా నిజమైన కుమారుడని పిలుస్తున్నారో పౌలు మనం గమనించి మనం నిజంగానే మనం ప్రవర్తనని యేసయ్య చేతిలో పెడదాం. ఒకవేళ కానీ నిజంగా మనం ప్రవర్తించే ప్రవర్తనలో నిజం లేకపోతే అది అబద్ధమే. ఈ వ్యక్తి పౌలు దగ్గర నిజంగా ఉన్నాడు, నిజమైన ప్రవర్తిస్తున్నాడు కనుక నా నిజమైన కుమారుడా అని పిలవడం మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు దగ్గర ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు కనుకనే తిమోతి నా ప్రియమైన కుమారుడా అని పిలుస్తున్నాడు. పౌలు తిమోతి ఇక్కడ మరొక వ్యక్తిని ఏమంటాడంటే నా నిజమైన కుమారుడు అని పిలుస్తున్నాడు. ఆ కుమారుల్లో నిజం ఉంది కనుకే నిజమైన కుమారుడు అని పిలుస్తున్నాడు. దేని బిడ్డలారా, ఈరోజు ఏంటి ఆ నిజం అన్న దానిని మనం గమనించుకుంటూ ఆ నిజమైన కుమారుడు అనిపించుకోవడానికి మనం ఏం చేయాలో కొన్ని విషయాలు మనం బైబిల్లో మనం నేర్చుకుందాం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు మీకు చదివి నేను దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును
నిత్య జీవం గురించి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాసం విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకుకి శుభమని చెప్పి రాయినది. చూడండి, తీతుకుని నిజమైన కుమారుడా అని పిలుస్తున్నాడు. దేని బిడ్డలారా, తీతుకుని నిజమైన కుమారుడా అని పిలవడానికి ఏంటో కారణం. ఎందుకు అతను ఏ విషయంలో నిజాయితీని కాపాడుకున్నాడో మనం చూద్దాం. దేని బిడ్డలారా, చూడండి 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తము నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. చూడండి, క్రేతు అనే ఒక పట్టణంలో ఈ తీతుకుని, ఈ టైటస్ని, ఇంగ్లీషులో టైటస్ అని అంటారు తీతుకుని. దేని బిడ్డలారా, తెలుగులో తీతుకు అని అంటారు. ఈ తీతుకుని అపోస్తుడైన పౌలు ఎక్కడ వదిలేశాడంటే క్రేతులో విడిచి వెళ్ళిపోయాడట అపోస్తుడైన పౌలు. దేని బిడ్డలారా, ఎంత నిజాయితీ ఉందో. ఎందుకు విడిచాడు క్రేతులో అని అంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అంటాడు. ప్రతి పట్టణములో నువ్వేం చేయాలని అంటే, నేను నీకు ఆజ్ఞాపించిన వాటినన్నిటి ప్రకారము నువ్వు లోపమును దిద్దాలి. లోపంగా ఉన్న వాటినన్నిటినీ నువ్వు దిద్దాలబ్బా. లోపం లేని వారు ఎవరూ లేరు ప్రజలో. ప్రతి ఒక్కరిలో కూడా లోపాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా వినండి బాగా. ప్రతి ఒక్కరిలోనూ కూడా లోపాలు ఉన్నాయి. ప్రతి సంఘములను కూడా లోపం ఉంది. కనుక ఆ లోపము ఉన్న వ్యక్తులు ఎవరో, ఆ లోపము ఆ వ్యక్తిలోకి ఎందుకు వచ్చిందో నువ్వు గమనించి నువ్వు వాటిని దిద్దు, సరిచేయి. ఎంత పనిచ్చాడండి, ఎంత గొప్ప పని ఇచ్చాడో చూడండి. ఎంత గొప్ప పని అప్పగిస్తున్నాడో చూడండి అపోస్తుడైన పౌలు తీతుకి. దేని బిడ్డలారా, ఎంత గొప్ప పని అప్పగిస్తున్నాడో చూడండి. నువ్వు లోపంగా ఉన్నావురా, నువ్వు సరి చేసుకోరా అంటే కొట్టేవారు ఉన్నారు. దేని బిడ్డలారా, వెళ్ళిపోయేవారు ఉన్నారు. పాస్టర్ గారిని చూడరు, దైవజనుడని అభిషేకం, దేవుని చేత అభిషేకింపబడిన వాళ్ళని చూడరు. కొట్టి ఉమ్ము వేసి చీ అని చెప్పి వెళ్ళిపోయాను వారు ఎంతోమంది ఉన్నారు. లోపాలు ఉన్నాయి, సరి చేసుకో అనడం ఒక మాటను బట్టి. ఎక్కడికో పోవద్దు, మీ దగ్గరికి వస్తాను. నిత్య సీయోను ప్రార్థన మందిరంలో ఏ లోపాలు ఉన్నాయో నేను చెప్తాను. ఎక్కడికో పోవసరం లేదు. ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రావు. నువ్వు నిజమైన విశ్వాసమేనా అని అడిగాను అనుకోండి, ఇంకా జన్మలో నువ్వు మందిరానికి రావు. ఒక లోపం జాగ్రత్తగా చూసుకోండి. మనుషులుంటే ఒకలాగా, మనుషులు లేకపోతే ఒకలాగా ప్రవర్తిస్తావు, మాట్లాడతావు. నువ్వు సరి చేసుకోకపోతే నీ స్థితి ఇంతే, నరకానికి పోతావు. జాగ్రత్త, సరి చేసుకో అని నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాను అనుకోండి, నాలో నేను దులుపుకొని వెళ్ళిపోతావు. 2,
నువ్వు సొట్లు తాగుతున్నావు. సొట్లు తాగితే యేసయ్య నీలో ఉండడు. జాగ్రత్త. నేను సొట్లు కాల్చడం నువ్వు ఎప్పుడు చూసావు బాబు? నేను చిన్నప్పటి నుంచి సొట్లు కాల్చును. ఇప్పుడు మానమంటే మానను. యేసుప్రభుని నమ్ముకుంటే మానేయాలా? చుట్టలో దేవుణ్ణి అన్నా మర్చిపోతాను, కానీ చుట్టను మర్చిపోను. నేను మర్చిపోతాను. 4, తాగుతున్నావు. జాగ్రత్త. నా నరనరాల్లో జీర్ణించిపోయింది తాగుడు. నేను కష్టపడుతున్నాను, తాగుతున్నాను. నేను ఎలా మానుతాను? మందిరానికి రమ్మంటే వస్తాను, లేకపోతే మానేస్తాను. అంతేగాని తాగుడు మాన్నా. ఉదయం లేగాలంటే శక్తి ఉండాల, కనుక నేను తాగుడు మాను. నువ్వు పరలోకం వెళ్ళవయ్యా. పరలోకం వెళ్ళకపోయినా పర్లేదో, ఈ లోకంలో చర్చికి వెళ్తున్నాను, అందరు కనబడుతున్నాను, చాలు. నాలుగో రకము, 5వ రకము, 6వ రకము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పొరపాట్లు ఉన్నాయి. ఈ పొరపాట్లు కలిగిన వ్యక్తులుగా మీరున్నారు కనుక మీరు సరి చేయబడాలా వద్దా? ఎలా సరి చేయబడతారు? తీతుకుని అపొస్తలుడైన పౌలు అందుకనే, ఓ తీతుకు, టైటస్, నీవు సంఘాల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కనుక నువ్వు వారి పొరపాట్లు దిద్దు, సరిచేయి. దేని బిడ్డలారా, నువ్వు సరిచేయి అంటున్నాడు. సరి చేయడానికి ఆ పట్టణాల్లో, దేని బిడ్డలారా, ఆ పట్టణాల్లో, ఆ సంఘాల్లో ఉండమంటున్నాడు తీతుకుని. బాగున్న వాళ్ళని ఇంకా బాగు చేయరా అని అంటలే. వాళ్ళకి క్రీస్తు అంటే తెలుసు, యేసయ్య అంటే తెలుసు, నమ్ముకుంటే ఎక్కడికి వెళ్తామో కూడా తెలుసు. అయినా కూడా ఇలాంటి దుర్వ పనులు మానలే. ఆ మైండ్ సెట్ మారలే. యేసుప్రభుని నమ్ముకోలేనప్పుడు ఎలాగుందో ప్రవర్తన, అలాగే యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు కూడా ఉంది వారి ప్రవర్తన, వాళ్ళ మెంటాలిటీ అలా ఉంది. తీతుకు ఇప్పుడు ఎంత గొప్ప పని అప్పగిస్తున్నాడో చూడండి. ఎంత గొప్ప పని అప్పగిస్తున్నాడో చూడండి. అది ఇంపాసిబుల్లా, పాసిబుల్లా? అది చెయ్యలేని పనా, చెయ్యగలిగిన పనేనా? బాబోయ్, చెయ్యలేని పని, చెయ్యి తగ్గ పని కాదు అది. లోపముగా ఉన్నవాడిని నువ్వు లోపంగా ఉన్నవరా ఈ విషయంలో అని చెప్తే వెంటనే దవడ మీద ఒకటి కొడతాడు. కొట్టించుకోవడానికి కూడా వెనకాడలేని నిజమైన కుమారుడిగా మారాడని. దేని బిడ్డ, జాగ్రత్త. దేని బిడ్డలారా, లోపాలు ఏ వ్యక్తిలో ఉన్నాయో ఆ వ్యక్తితో మాట్లాడమని పంపిస్తా ఉన్నాడు. వదిలేవచ్చు కదా. నువ్వు మొన్న మందిరానికి రాలేదేమ్మా అని అడిగితే చాలు, నా ఇష్టం, వస్తే వస్తాను, రాకపోతే రాను, నా ఇష్టం. ఇప్పుడు ఆ కాలం అండి, ఆ కాలం వచ్చింది. ఇప్పుడు ఆ కాలాన్ని చూస్తున్నాం మనం. మీకు అర్థమైందా? నీలో మందిరానికి రాలేదని అడిగినప్పుడు నువ్వేం చెప్పాలా? అయ్యా, మాట్లాడకూడదు, ఇక బుర్ర దించుకొని గజ్జ వణుకుపోవాలా. వనకలేదంటే నువ్వు కష్టపడకంటే నీ దగ్గరకు డబ్బులు వస్తున్నాయి కదండి. హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని విస్తాంతరంగా ఖర్చు పెట్టుకున్న తరగతి అది. మీకు అర్థమైందా? అమ్మా, ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమమ్మా. యేసయ్య ప్రతి దినము ఆదివారం మందిరానికి రమ్మని ఆజ్ఞ ఉందమ్మా. విరిగి నలిగిన హృదయముతో రామ్మా. విరిగి నలిగిన హృదయము లేదు, ఏమీ లేదు.
నా హృదయం ఇక్కడ ఇలాగ ఉంటుంది. ఎవడు నువ్వు అడగడానికి సరిపోతావా? సమాజం ఎలాగుందో దేని బిడ్డలారా, దేవుడు చూడలే అని 10వ కీర్తన చెప్తుంది కదా. దేవుడు విచారించలే 10వ కీర్తన చెప్పుకున్నాం కదా. ఇప్పుడు విచారించడా దేవుడు? దేవుడు నిన్ను లెక్కలోనికి తీసుకురాడా? నీ ప్రవర్తన ఎందుకు అలా మారిపోతా ఉంది? నీ గుణం ఎందుకు నువ్వు మార్చేసుకుంటున్నావు? నువ్వెందుకు సరి చేయబడలేని వ్యక్తిగా ఉంటావు? తీతుకు ఆయా పట్టణంలో ఉన్న ఆయా సంఘంలోకి నువ్వు వెళ్ళి వారి లోపాలను దిద్దమంటున్నాడండి. ఏం చేయమంటున్నాడు? దిద్దమంటున్నాడు, సరి చేయమంటున్నాడు. నా దేవుడా జాగ్రత్త. నువ్వు దిద్దపడ్డావా? నువ్వు సరి చేయబడ్డావా? నీ ప్రవర్తన ఇంకా వంకరగా ఉంటుందా? నేనేం చేయలేను. అర్థమైంది? నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను కూడా. ప్రభు నిన్ను విచారణ చేస్తా ఉన్నాడు. ప్రభు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. తీతుకు నువ్వు లోపాలను దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించుచు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచిపెట్టాను. అయ్యా, పెద్దల్ని ప్రతి చర్చిలోనూ కూడా పెద్దలు నియమించు. మరి అయ్యా, నిత్య సీయోను ప్రార్థన మందిరంలో పెద్దలు లేరే? ఇంకా నియమించబడలేదు. అవునా? మరి దేవుని వాక్యము అది కరెక్ట్ కాదు కదయ్యా. పెద్దగా నువ్వు నియమించబడాలని అంటే, పెద్దగా నీకు బిరుదు ఇవ్వాలని అంటే నీకు ఏ లక్షణాలు ఉండాలో కిందకి చదువుకుందాం. 7వ వచనం 6వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారమును నేరం మోపనవాడరై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవారినై ఉన్న ఎడల అట్టి వాణిని పెద్దగా నియమించవచ్చు. ఎందుకనగా అధ్యక్షుడు దేవుణ్ణి గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు చాత్సపరుడును, ముక్కోపి, మద్యపానియు, కొట్టువాడును, దుర్లోపము అపేక్షించిన వారు కాక. ఆహా, ఎన్ని లక్షణాలు ఉండాలి ఆడికి? పెద్దకి ఏమండి? పెద్దకి ఎన్ని లక్షణాలు ఉండాలి దేని బిడ్డలారా? చూడండి. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. ఆ పురుషుడికి ఏముండాలి? ఒకే భార్య ఉండాలి. ఏముండాలి దేని బిడ్డలారా? ఒకే భార్య. ఓల్డ్ టెస్టిమెంట్లో భర్త చచ్చిపోతే భార్య వేరొక భర్తను చేసుకోవచ్చు. న్యూ టెస్టిమెంట్ కూడా అలాగే చెప్తుంది, చేసుకోవద్దని కాదు, చేసుకోమని. అయితే ఇప్పుడేమవుతుంది? పెళ్లి చేసుకోలే కానీ భర్తలు మాత్రం ఉంటున్నారు, చేసుకుంటున్నారు. బా, ఎంత తప్పండి. భార్య చచ్చిపోయింది అనుకోండి, ఇప్పుడు వేరొక భార్య చేసుకోవట్లే కానీ భార్య లాగా ఊహించుకొని భార్యతో చేయవలసిన కార్యక్రమాలన్నీ, భర్తతో చేయవలసిన కార్యక్రమాలన్నీ అయిపోతూ ఉన్నాయి. చిచ్చి చిచ్చి చిచ్చి, ఎంత దౌర్భాగ్యమో. నువ్వు మళ్ళీ ఎవరివి? సంఘములో పెద్దవే. హలో, ఎక్కడున్నారో? ఇక్కడే ఉన్నా. ఏదైనా ఫోన్ ఎవరికొస్తుంది? నీకే. నువ్వు పెద్దవే.
అండి? నేను ఇలా చెప్పడానికి నేను అర్హుడిని కాదు, అర్హుడిని నేను, అర్హురాలు కాదు నేను. నువ్వు చేసినవన్నీ మర్చిపోవడం, నువ్వు మళ్ళా పెద్ద రకం చేయడం ఎంత దారుణం దేని బిడ్డలారా. వీటినన్నిటి గురించి రేపు లెక్కలోకి నువ్వు వెళ్తావు, జాగ్రత్త. పెద్దకుండవలసినవి క్వాలిటీ, పెద్దకుండవలసిన క్వాలిటీ, నిందారహితుడిగా ఉండాలా. ఏకపత్ని పురుషుడును ఉండాల. దుర్వ్యాపారమును, నేరం మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లల గలవారినే ఉన్న ఎడల అట్టి వాడిని పెద్దగా. పిల్లలు ఎలా ఉండాలండి? విశ్వాసులుగా ఉండాలి. పిల్లలు తాగుబోతులు, పెద్ద తిరిగిపోతే, చర్చిలో పెద్దలో నాయకులు. అదేం బిడ్డ, ఎలాంటి వారిని అందరినీ నువ్వేం చెయ్యి, సరిచేయి. సంఘం అంటే ఏంటనుకుంటున్నారు దేని బిడ్డలారా? నిజమైన కుమారుడా అనడానికి, టైటిల్ ఇవ్వడానికి కారణం ఏంటి? వచ్చేళ్ళిపోవడమా? దేవుని చేత నా ప్రియమైన బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా అనిపించుకోవడం నీకు ఇష్టం లేదా? ఆదివారం వచ్చి మళ్ళా ఆదివారం వరకు కనబడకుండా పోవడమా? అలాంటి వాళ్ళు నా కుమార్తె, కుమారుడు అంటాడా? అవిశ్వాసి అంటాడు యేసయ్య. అర్థమైంది? అవిశ్వాసి అని పిలువబడతావు నువ్వు. విచారిస్తాడండి దేవుడు. ఆదివారమే కదా ఈ అమ్మాయి వస్తుంది, ఆదివారమే కదా ఈ వస్తున్నాడు, మిగతా రోజులు ఏం చేస్తున్నారు? విచారణ. ఆదివారం అన్న ఎన్ని గంటలు? గంటే. మళ్ళీ టైం, ఆ గంటలో కూడా 100 సార్లు టైం. ఫోన్ నొక్కుకోడు. మళ్ళా బీ కేర్ఫుల్. ఈ విషయాలన్నీ ప్రభు మీ చేత చెప్పిస్తూనే ఉన్నాడు నాకు. దేని బిడ్డలు ఎక్కడున్నారు మీరు? ఎలా ఉన్నారు? ప్రభు నేను విచారణ చేస్తున్నాడు. నా ప్రియమైన కుమారుడా, నమ్మకమైన కుమారుడా, ఆయా పట్టణాల్లో పెద్దల్ని నియమించు. ఎలాంటి వారిని నియమించాలి? ఇదిగో ఈ క్వాలిటీలు ఉండాలి వాళ్ళకి. ముక్కోపం ఉండకూడదు వాడికి. ముక్కు కోపం. చర్చిలు ఉన్నప్పుడు సూపరం, ఇంటికి వెళ్ళాక వచ్చేస్తుందండి వీడికి ముక్కోపం. కోపం ఎక్కడ ఉంటుంది? ముక్కు మీద. ఎందుకు? నరకాన్ని పోవడానిక? చర్చిలో ఎందుకు విధేయుడిగా ఉంటా? మంచోడు అనిపించుకోవడానిక? ఇంటి దగ్గర ఎందుకు బయటకు వస్తుంది ఈ మాట? అంటే చర్చి నీకు ఇంటి దగ్గర కూడా జ్ఞాపకం రాలేదా? అంతేగా. ఇంటి దగ్గర కూడా గృహ నిర్వాహకత్వం అని ఉంది చూసారా? గృహంలోనూ కూడా నువ్వు చర్చిని చూసుకోవాలి. గృహంలోనూ కూడా నువ్వు చర్చిని చూడాలి. నువ్వు గృహంలోనూ కూడా ఒక మందిరములా ఉండాలి. నువ్వు గృహంలోనూ కూడా ఒక మందిరములో ఎలాగైతే ఉన్నావో అలా ఉండాలి. అది గృహ నిర్వాహకత్వం. నువ్వు ఇంటి దగ్గర ఎలాగైతే ఉంటావో చర్చి దగ్గర కూడా అలాగే ఉంటావు. కారణం ఏంటి తెలుసా? వాక్యం విన్నంత వరకు ఏం విన్నావో తెలీదు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావు అంతే. ఇంకా దర్శాలు అదే ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకొని వచ్చావనుకోండి, ఈరోజు నాతో మాట్లాడు ప్రభా, ఈరోజు నాతో మాట్లాడు, నేను నీ మాట వెంట బ్రతుకుతాను అని నువ్వు ప్రార్థన చేసుకొని వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏ విషయమైనా నీకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఎలాగైతే ఉందో తెలుసండి, ప్రార్థన చేసుకోకుండా రావడం, ఏ విషయం మాట్లాడినా నువ్వు నెగిటివ్గా తీసుకోవడం, దాన్ని ప్రజలకు చెప్పడం, దొండరేయడం. ఎవరు విలిగిపోతుందండి? దేవుని నామానికి అవమానం కదా నీ వల్ల.
నీ వల్ల దేవుని నామానికి అవమానం బిడ్డ. నీ పిల్లలు విశ్వాసులుగా ఉండాలి. నీవు సంఘ పెద్దగా ఉండాలి. ఆ సంఘ పెద్దకి ముక్కోపం ఉండకూడదు. వ్యభిచారం అండి పెద్దలకి, తాగుళ్ళండి. ఏమన్నా అంటే నేను ఈ బాధను భరించలేకపోతున్నా, ఈ వేదన నేను చూడలేకపోతున్నా, అమ్మో మర్చిపోవాలనుకుంటున్నాను, అందుకనే నా బాధ నీకేం తెలుసు, నా బాధ నీకు వచ్చిందా? లోకంలో ఉన్న విశ్వాసుల కంటే, ప్రజల కంటే సావుకుడికి 100 రెట్లు బాధలు ఉంటాయి. దేని బిడ్డ 100 రకాల బాధలు ఉంటాయి. వాటినన్నిటినీ కూడా మనసులో ఉంచుకొని మీ దగ్గర నవ్వుతూ, మీరు రాకపోయినా కూడా వందనాలు చెప్తుంటప్పుడు వందనాలు చెప్పడం, మిమ్మల్ని అర్థం చేసుకోవడం, ఈరోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుటైనా మారతారని మీ కొరకు నిరీక్షణ కలిగి చూడడం. దేని బిడ్డలారా, మిమ్మల్ని ప్రేమించడం ఎందుకనుకుంటున్నారు? క్రీస్తు మాకు ఇచ్చిన ఓర్పు, సహనం. మా అంతటా మేము సంపాదించింది కాదు. నిజమైన కుమారుడా, చూడండి దీవెనయ్య గారు టైటస్ అన్నానని ఒక అన్న ఉంటాడు. అన్నని ఒక దేశంలో వేరే కంట్రీ తీసుకెళ్ళి ఆ కంట్రీలో వదిలేసి వీసా తీసుకొని వచ్చేసాడట. ఇంక చచ్చిపోవాలి కానీ అక్కడ మళ్ళా భారతదేశం రావడానికి లేదు చాయిస్, ఎందుకంటే వీసా ఉండాలి. అని ఒక స్తంభానికి ఆకలితో జారబడి అలాగా స్తోత్రం అనుకుంటా ఉన్నాడట. అరటిపళ్ళు తిని చెత్తకుండీలో పడేయడానికని ఒక వ్యక్తి వస్తే, ఆ వ్యక్తి చెత్తకుండీలో వేసేస్తుంటే అరటిపండు తొక్కని, అన్నయ్య నాకు ఆ తొక్క ఇస్తారా అని అడిగాడట. తొక్కేగా అని ఇలా చేతులు ఇలా పడిచాడట. ఇప్పటికి కూడా దరిద్రం ఉంది కదండి. డబ్బులు ఒక్కొక్కరు ఎలా పడుతారండి, చెయ్యి అంటనేవారు ఎలాగా. మరి మన ఇచ్చిన డబ్బులు వాళ్ళు డిబ్బీలో లెక్కెట్టుకోలేదా? 1 2 3 4 10 20 30 40 అని చేతులతో మళ్ళీ ఇలాగా లెక్క పెట్టి, మన ఇచ్చిన డబ్బులే 100 1000 ఏంటి లెక్క పెట్టడం, 4 కంటుకోడు. మన ఇచ్చిన డబ్బు మళ్ళీ ఇలాగ వేయడం. నాగరికత తెలుసుకున్న వాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు. దేని బిడ్డ నాగరికత లేదు అన్నప్పుడు ఏదోలా అయిపోయింది. నాగరికత ఉన్నాయి ఏమండి, మంచి చెడ్డ తెలుసుకుని కూడా ప్రజలు ఎలాగైపోతున్నారు చూడండి. నా దేని బిడ్డలారా వినండి, ఆ అరటిపండు తొక్కిస్తే అరటిపండు తొక్క తీసుకునే విధానం ఆ తొక్కిచ్చినోడు గమనించి, నువ్వు క్రైస్తవుడువా అని అడిగాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తొక్క అడిగాడు. తొక్కిస్తున్నప్పుడు తీసుకునే విధానం చూసి నువ్వు క్రైస్తవుడువా అని అడిగితే, నేను క్రైస్తవున్నయ్యా, యేసుప్రభువుని నమ్ముకున్నాను ఏదో అని చెప్పి, ఆ మాటకి ఆ తొక్క తీసుకునే విధానాన్ని బట్టి నేను యేసుప్రభు సేవకున్నానని చెప్పలేదు, నేను యేసుప్రభుని నమ్ముకున్నానని చెప్పలేదు, యేసుప్రభు నిజమైన దేవుడు నువ్వు కూడా నమ్ముకొని సువార్త చెప్పలేదు. తొక్క తీసుకునే విధానాన్ని బట్టి తన క్రియలు గమనించి నువ్వు క్రైస్తవుడు అని అడిగితే, క్రైస్తవున్నయ్యా అని చెప్పి అంటే, అయ్యా మా ఇంటికి ఒక్కసారి వస్తారా అని అడిగితే, వస్తానయ్యా అని చెప్పి ఆ వ్యక్తి వెనకాల వెళ్ళి ఆ ఇంటి దగ్గర వాళ్ళ అత్తగారు
పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగోనయ్యా మా అమ్మగారు పెరాలసిస్ వస్తుంది, ఇదిగో రేపు మాప చచ్చిపోతుంది, ఒక్కసారి ఏసై గురించి ఆవిడికి తెలియచేయండి అయ్యా అంటే తల మీద చేయి వేసి ప్రార్థన చేసి ఆమేన్ అనంగానే లేచి నుంచిందంట ఆవిడ. ప్రైజ్లో హల్లెలూయా. లేచి ఎప్పుడైతే నుంచిందో ఆ సిచ్యువేషన్ ఇంచుమించు దాదాపుగా 70 మంది చూశారంట. ఆ ఇంట్లో 70 మంది ఉంటారు. 70 మంది చూశారంట. విత్ ఇన్ సెకండ్లో 70 మంది వెంటనే బాప్తిసం తీసుకున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం తీసుకోగానే వాళ్ళు చక్కగా వాళ్ళ చుట్టాలని పట్టాలని అందరిని పిలిపించి వారం రోజులు దేవుని వాక్యం చేత వాళ్ళు దున్నబడి తర్వాత, అయ్యా ఇంచుమించు ఒక 100 ఎకరాలు మా దగ్గర భూమి ఉంది, ఆ 100 ఎకరాల్లో మీరు మందిరం కట్టాలి అని అంటే 100 ఎకరాల్లో ఇప్పుడు మందిరం కట్టబడ్డదట. స్తోత్రం. వదిలేసి వీసా పట్టుకొని వచ్చేసిన ఆ వ్యక్తి నమ్మకస్తుడుగా పనిచేశాడు. మాటలు చెప్తాం మనం. పరమాన్న అన్నాడంట అక్కలంతా, అన్నా నా ప్రాణం అన్న పోవాలి కానీ మన్యపాలెం అనే గ్రామాన్ని నేను వదలను అన్నాడట. మాటలు చెప్తామండి మనం. ఇప్పుడు వెళ్తున్నావా పరమా? వాళ్ళ మీద నన్ను నమ్మి ప్రభు నన్ను వెళ్ళమంటే వాళ్ళు వెళ్తే నేను వెళ్ళినట్టే ప్రభు అని చెప్పి వాళ్ళిద్దరు భార్య భర్తల మీద ఇద్దరి మీద చెయ్యేసి వీళ్ళు మన్యపాలెం వెళ్తున్నారయ్యా మీరు తోడుండని చెప్పి పంపిస్తే మన్యపాలెన్ని ఇప్పుడు వదిలేసి పని మీద విస్తారమైన పనుల మీద పడే ప్రజలుగా మనం మారిపోయాం. దేవుడా, నువ్వే విషయంలో నమ్మకస్తుడివి, ఏ విషయంలో నమ్మకస్తురాలివి? నీ ₹1,00,00,000 ఇస్తే నీ అప్పులు తీరిపోతాయి. కానీ రూపాయి ఇవ్వకంట నీ మీద నమ్మిక ముంచి నీకు అప్పగించేదే గొప్ప పని. అది దేవుని పని. ప్రైజ్ ది లార్డ్. కోటి కంటే కోట్ల కంటే 10 రెట్ల కోట్లు విలువైన ప్రజలు మన్యంపాలెంలో ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటి? నా సిచ్యువేషన్, నా బాధ నీకేం తెలుసు? నాకు తెలియదు. రేపు విచారణలోకి వెళ్ళేది నువ్వే. దేవుడు నిన్ను విచారణలోకి తీసుకువెళ్తాడు. ఈ విషయం ట్రూ. నన్ను దేవుడు పిలవలేదు కదయ్యా, మరి పిలవకంటే ఎందుకు వెళ్ళావో ఫస్ట్. ఇవన్నీ ఎక్కడ పోతాయండి? ఎవరు చూడలేదులే ఇవన్నీ. 10వ కీర్తనకి వెళ్ళు. ఇవన్నీ ఎవరు విచారించరులే. దేవుడు మర్చిపోయాడు. మర్చిపోతాడా? మర్చిపోతే నిన్ను అడుగు పెట్టించినప్పుడు ఆ ప్లేస్లో ఏమనుకుంటున్నా? ఎరుబాకులోడు అనుకుంటున్నా? దేవుడంటే ఎరుబాకులోడు అనుకుంటున్నా? దేవుని బిడ్డ నమ్మకస్తుడు. పెద్దలు నియమించు, వారి పొరపాట్లు దిద్దు. దేని బిడ్డ పొరపాటుగా ఉన్న వారి పొరపాట్లు దిద్దడానికి ఇష్టపడ్డాడనంటే ఎంత గొప్ప పని అండి ఇది. ముక్కు ముఖం తెలియకుండా అన్నం పెట్టడానికి అన్నం కొనుక్కోడానికి కూడా ₹1 లేకుండా ఏసా తెచ్చేస్తే స్తంభం మనం జారబడి ఎన్నో దినాలు ఉపవాసం ఉండి, నేను కాదు నువ్వు పిలుచుకున్న సేవకుడినైతే
నా మీద నా దైవజనుడు ఏ నమ్మకమైతే ఉంచాడో ఆ నమ్మకాన్ని నేను కాపాడుకోగలిగిన వ్యక్తిని నేనైతే నిరూపించి ప్రభా, నీ చచ్చిపోయే లోపని ఆ వ్యక్తి ఎన్ని రోజులు ఆ స్తంభానికి జారబడి ప్రార్థన చేసుకున్నాడో, అట్టు తొక్క తీసుకున్న విధానం చూసి నువ్వు క్రైస్తవుడువా అని అడగడం వల్ల సువార్త ప్రభవిల్లిందంటే మాటలతో కాదండి. దేని బిడ్డలారా, మాటలు చెబితే కాదు, మాటల ద్వారా కాదు. ఇది మనం ఏం చేస్తాం తెలుసండి? అడుక్కున్నవాడు ఎవడన్నా కాపాడాడు అనుకోండి, వాడికి 100 రూపాయలు ఇస్తాం. ఇది మంచి క్రియ అనుకుంటాం. కాదు, సత్క్రియలు చెయ్యుడి అని ఉంటుంది కింద చదువుకుంటూ వెళ్తే. సత్క్రియలు అంటే ఏంటో తెలుసండి? దేవుడంటే తెలియలేని ప్రజలకి నువ్వు దేవుడు అని తెలియచేయాలి ఆ ప్రజలకి. అది సత్క్రియ అంట. మనం ఏం చేస్తాం తెలుసా? కరోనా కాలంలో చాలామంది దాదాపుగా చేసిన పని, భోజనం లేని వారికి భోజనం, మంచినీళ్ళు లేని వారికి మంచినీళ్ళు, ఏవండి ఇలాంటివన్నీ చాలా చేశారు. అవన్నీ ఎక్కడ పోయాయి? గుర్తులు ఏమైనా ఉన్నాయా? కానీ ఆ కరోనా కాలంలో ఎవరైనా అన్ని రక్షించబడ్డారా అంటే ఎక్కడండి? సత్క్రియలే. 100 రూపాయలు ఇచ్చి ఇదిగో 1 కేజీ బియ్యం తెచ్చుకో. 100 రూపాయలు ఎలాగ ఇచ్చేస్తావు? నువ్వు కష్టపడింది కాదుగా. నువ్వు కష్టపడిందంటే సమటూర్చి కష్టపడిందంటే 10 పైసలు తీయడానికి కూడా ఇష్టపడవు. అది ఎందుకు ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? నీకు తెలుస్తుందండి. నువ్వు కష్టపడలేదు కదా, కూర్చుంటే వచ్చేసేది కదా. రేపు నువ్వు విచారణలోకి వెళ్ళవని నువ్వేమన్నా గ్యారంటీ నువ్వు ఇవ్వగలవా? బైబిల్ సంకలో వేసుకొని వచ్చేయడమేనా అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుని చేతిలో పడట భయంకరం అంట. ఏంటి భయంకరం? ఇగో ఇవన్నీ చేయాలా, తప్పదు. ఇవన్నీ చేయకుండానే నువ్వు చచ్చిపోయే వరకు ఏమండి నేను మందిరానికి వెళ్తున్నాను కదా డొప్పేసుకొని, అది కాదు. నువ్వు చేయవలసింది ఇది. నువ్వు మందిరంకి వెళ్ళిన నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దైవజనుడి వెంట ఉండి, దీని బిడ్డలారా, దైవజనుడు నిన్ను నమ్మకస్తుడు అని అనిపించుకోవాలా. నువ్వు అనిపించుకోవాలా. నువ్వు నమ్మకస్తుడు అని అనిపించుకున్న తర్వాత నీకే భారం ఇవ్వాలి? ఇదిగో ఈ భారం ఇవ్వాలి, ఈ భారం ఇవ్వాలి. దేని బిడ్డలారా, జాగ్రత్త 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 జాగ్రత్త. తప్పుడు బోధలో ఉన్న సంఘస్థులు, తప్పుడు బోధలో ఉన్న ఆ వ్యక్తులు ఏంటి? క్రేతీలు అంటే వీళ్ళు. క్రేతీలు, అబద్ధికులు, ఏమండి దృష్ట మృగాలు, సోమరులకు తిండిపోతులుగా ఉన్నారంటే వీళ్ళు. 1:12 నుంచి చదువుతున్నాను నేను. దేని బిడ్డలారు వారు ఎలాగున్నారంటే క్రేతీలు అబద్ధికులంట, దృష్ట మృగాలట, సోమరులంట, తిండిపోతులుగా ఉన్నారటండి. అలాంటి వ్యక్తుల్ని ఈ తిమోతి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మార్చడానికి, వారి తప్పులు తెత్తడానికి సరిచేయబడతా ఉన్నాడు దేవుడు, పురుకొల్పబడతా ఉన్నాడు దేవుడు. వారందరినీ కూడా దేవుని వాక్యం చెప్పి ఒక మార్గంలోనికి తీసుకురావడానికి తీతుకు గొప్ప పనిని అందజేసుకుంటున్నాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప పని, ఎంత గొప్ప పని చూడండి. సంఘం మీద, నీ మీద, నా మీద ఎంత గొప్ప పని ఉందో చూడండి దేవుని బిడ్డలారా. నీకు నాకు ఎంత గొప్ప పని దేవుడు నీకు నాకు అప్పగించాడో చూడండి. ఆ పనిని నువ్వు మర్చిపోయి ఏమండి మందిరానికి వెళ్ళడమే కదా, మందిరం నుంచి రావడమే కదా, నా పనులు చేసుకోవడమే కదా, ఇది అనుకుంటున్నావు నువ్వు. తీతుకు మీద ఏ భారం అయితే దేవుడు ఇచ్చాడో మన మీద ఒక్కొక్కరి మీద భారం ఉంచాడు. కానీ ఆ దర్శనాన్ని మనం గమనించుకోలేకపోతున్నాం, ఆ గురిని మనం గమనించుకోలేకపోతున్నాం.
దయచేసి మనందరం కూడా గమనించుదాం. ఈ పని నాకు కూడా ఈ ప్రభు అని అడుగుదాం. మోకాలేసి ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించి మన జీవితంలోనికి గొప్ప మార్పులు తీసుకొచ్చి గొప్ప గొప్ప ఉజ్జీవం కలిగిన పని మనము ఈ లోకంలో, ఈ సమాజంలో, ఈ తరంలో మనం చేద్దాం. అందరూ మోకరించు. ప్రభా మాకు కావాలి ప్రభా, మేము చేయాలి ఈ పని, మేము చేస్తాం ప్రభా, మేము చేస్తామనే ఈ పనిని మాకు ఇచ్చావు ప్రభా. అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ఈ వ్యక్తి తెలియలేని ప్రాంతాల్లో విడిచిపెట్టి వచ్చేసాడంట దైవజనుడు. తెలియలేని ప్రాంతాల్లో వదిలేసి వచ్చేస్తే ఆ ప్రాంతాల్లో ఎలాగా దేవుని పని జరిగింది, ఆ ప్రాంతంలో ఎలా దేవుని పని జరిగింది, వారు తీసుకున్న అరటి తొక్క విధానాన్ని చూసి నువ్వు క్రైస్తవుడుగా నమ్మకస్తుడిగా మారిపోయాడు. నీకుగా ఇప్పుడు బుడంపాడు మందిరం కంటే ఆ మందిరం చాలా రెట్లు ఎక్కువగా ఉన్నదని సాక్ష్యం పలుకుతూ ఉంది. దేని బిడ్డలారా, నాకంటే గొప్ప పని మీరు చెయ్యాలని కదా ఇంత భారం మీద బాధ్యత. నేను చేసే పని కంటే ఎక్కువ పని నువ్వు చేయాలని కదా నీ మీద నేను దృష్టి పెట్టేది. నీ యొక్క పని ఎలా ఉంది? డొల్లు మాటలు, అబద్ధ మాటలు, శక్తి లేని మాటలుగా మారిపోయిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీవే చిన్న చూపు చూసుకుంటూ ఉన్నావు. నువ్వెందుకు ఎలాగా ప్రవర్తిస్తున్నావో నీకు తెలియటం లేకుండా అయిపోయింది నీ స్థితి, నీ పరిస్థితి. ప్రార్థన చేసుకున్నావు. ఏం పిల్లలు, మనుషులు ఉంటే నేను ఒకలాగా ఉంటానయ్యా, మనుషులు లేకపోతే ఒకలాగా ఉంటాను. చుట్టలు, బాందీ, సిగరెట్లు ఇవన్నీ నేను తాగుతూ ఉన్నాను. నన్ను సరిచేయ ప్రభు. ఈ దేశీయం లోపాలు ఇన్నున్నాయి ప్రభు, ఇన్నున్నాయి. సరిచేయ ప్రభు. వీటినన్నిటిని మార్చినైనా రాజా సరిచేయ ప్రభు, సరిచేయి ఇప్పుడు చూపించి. నీలో ఏముందో అది సరి చేసుకోదేం బిడ్డ. నీలో ఏ లోపం ఉందో దాని చేత, ఆ లోపం చేత సరి చేయబడు. ప్రభుని అడుగు, సరిచేయినైనా సరిచేయి. నువ్వు అడగకపోతే దేవుడు ఇవ్వడు. నీకు తెలియకపోతే నువ్వే ఇంకా ఎక్కడున్నావో ఇంక నీకు తెలియదు. నీకు ఇంకేం చెప్పినా వ్యర్థమే. మనిషి కనబడడానికి వచ్చేది తప్ప ఇంకే వేస్ట్. ఇంత చెప్పినా కూడా నువ్వు ప్రార్థన చేయలేదంటే, ఇంత చెప్పినా కూడా నీ నోరు కదలలేదంటే ఇంక నువ్వు ఎక్కడున్నావో. మహాపరిశుద్ధుడు దైవం. ఒక సమరయ స్త్రీ ఒక్కరితే ఆ వ్యక్తితో మాట్లాడడానికి ఇదిగో ఒక్కరే ఉన్నారు, ఒక్కరితో మీరు మాట్లాడారు. అందరి పెట్టి స్తోత్రాలతో స్తోత్రాలు తెలియజేస్తూ మీ కృపను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి పొందిన తండ్రి. ఆమేన్. మంచిది.